హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వెంకటరమణని మన లాసియా ఛానల్ నుంచి. సో నిన్న మనం డయాబెటీస్ వల్ల కిడ్నీస్ ఎలా ఫెయిల్ అవుతాయి, ప్రాక్సిమల్ ట్యూబ్లో ఎంత షుగర్ జనరల్లీ తీసుకుంటుంది, ఎంత ఉండాలి, అంత మించి ఎక్కువ ఉంటే కిడ్నీస్ డ్యామేజ్ ఎలా అవుతాయి, లేటెస్ట్ డ్రగ్స్ వచ్చేసి దాంట్లో నుంచి క్లియర్ చేస్తాయి. సో కొంచెం రిస్క్ తగ్గుతుంది. బట్ మనం లోనికి తీసుకునే కార్బోహైడ్రేట్స్ స్వీట్ శాతం ఎక్కువైపోతే అక్కడి నుంచి తీసేది లోపలికి వచ్చే షుగర్ రెండు ఏకమైతే అయ్యే డ్యామేజ్లు, దానికి అవేర్నెస్గా నాకు తెలిసింది క్లుప్తంగా చెప్పి మీరు ఖచ్చితంగా డాక్టర్స్ని కలవండి అని నేను చెప్పాను. ఆల్బమిన్ లీక్ అయితే ఎలా ఉంటుందని. ఇవాళ మనం జనరల్లీ దేనికి వెళ్దామంటే కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల, అదే అచ్చంగా తీసుకోవడం వల్ల ఈ మనుషులు రోగాల బారిన ఎలా పడుతున్నారు. ఈ కార్బోహైడ్రేట్స్ అనేది ఖచ్చితంగా మనకి ఒక పెట్రోల్ లాంటిది కావాలి, కానీ అచ్చంగా అదే కావాలా? సో దాన్నే మనకి చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుని తినడం వల్ల, సరైన సంఖ్యలో బ్యాలెన్స్డ్ డైట్ లేకపోవడం వల్ల మనం అనారోగ్య బారిన పడుతున్నాం. సో దాని గురించి ఇవాళ నేను క్లుప్తంగా మాట్లాడాలనుకుంటున్నాను. కార్బోహైడ్రేట్స్ అంటే మనం జనరల్లీ మనకున్న ట్రెడిషన్లో వైట్ రైస్ ఒకటి, రిఫైన్డ్ షుగర్స్ ఒకటి, మైదా ఒకటి రెగ్యులర్గా వాడతాం, చాలా ఎక్కువ మోతాదుల్లో వాడతాం. దోశల రూపంలో వాడతాం, ఇడ్లీ కూడా కార్బోహైడ్రేటే, ఉప్మా కూడా కార్బోహైడ్రేటే, హయ్యెస్ట్ గ్లైసెమిక్ ఇండెక్స్లు ఉంటాయి. కానీ మనకి వాటికి ఉన్న ఆకారాలు, వాటికి ఉన్న తత్వాలు చేంజ్ అయితే మనం కొంచెం ఇవాళ రైస్ తినట్లేదు, ఉప్మా తింటాం పర్లేదు అనుకుంటాం. కానీ ఉప్మాలో ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత? 92% ఉంటుంది. రైస్లో ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ, యాక్చువల్ దాంతో కంపేర్ చేస్తే 72-90% మధ్యలో ఉంటుంది. మరి ఇడ్లీ కూడా అంతే శాతంగా ఉంటుంది. సో చాలామంది ఎవరైతే న్యాచురల్ థెరపీస్ లేకపోతే న్యాచురల్ రెమెడీస్ ఇచ్చేవారు కూడా ఈ మైదా, రిఫైన్డ్ వైట్ రైస్కి దూరంగా ఉండమని చెప్తారు. సింపుల్గా మనం దూరంగా ఉండమని చెప్తే ఎవరు దూరంగా ఉండరు. అవి తింటూ, ఎంత తినాలో అంత తింటూ, వాటికి యాడ్ చేసేవి కొన్ని ఉంటాయి పదార్థాలు. సో అవి తినడం వల్ల ఏంటంటే మీకు బెల్లి అనేది రాదు, పొట్ట అనేది రాదు. పొట్ట అనేది లేకపోతే సర్వరోగ నివారణ. అచ్చంగా మనం కార్బోహైడ్రేట్స్ తినడం వల్ల ఏమవుతుంది? పొట్ట శాతం ఎక్కువ అవుతుంది. పొట్ట శాతం ఎక్కువ ఎందుకు అవుతుంది? సరైన టైంలో ఫుడ్ డైజెస్ట్ అవ్వక మెటబాలిజం రేట్ తగ్గి మనకి పొట్ట పెరుగుతూ ఉంటుంది. పొట్ట ఎప్పుడైతే పెరిగిందో అది అన్ని రోగాలకి ఇండికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒబెసిటీకి, తర్వాత డయాబెటిక్స్కి, తర్వాత తర్వాత థైరాయిడ్కి, ఇలా బోలెడు రోగాలు మీకు ఉద్భవిస్తూ ఉంటాయి. సో వాటి నుంచి తప్పించుకోవడం ఎలా అనేది ఇవాళ టాపిక్. ఇప్పుడు మనం పొద్దున్న లేవగానే మన ట్రెడిషన్ ప్రకారం మనం ఇడ్లీ తింటాం, లేదా దోశలు తింటాం. అవైనా వెరైటీయే కాదు, దోశ అనేది రైస్తోనే చేస్తాం. సో ఇడ్లీ కూడా ఒక రకమైన కార్బోహైడ్రేట్. సో ఈ కార్బోహైడ్రేట్స్ అన్నీ మనం చక్కగా తినాలి, అవి అరిగించుకోవాలి అంటే మీకు మన పొట్టలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్నం తిన్నప్పుడు ఏమవుతుంది? ఎపిగ్లోటిస్ అనేది ఉంటుంది ఇక్కడ. ఆ పక్కన మీకు 2 విండ్ పైప్స్ ఉంటాయి. ఒకటి ఫుడ్ పైప్ ఉంటుంది, దాన్ని యూసోఫేజెస్ అంటాం. రెండోది లంగ్స్కి వెళ్ళే పైప్ ఉంటుంది. ఇప్పుడు మీరు రైస్ తిన్నప్పుడు ఏమవుతుందంటే, మీరు ఎంత తిన్నా సరే మన బాడీ నేచర్ ఏంటంటే ఈ యూసోఫేగస్ నుంచి పెరిస్టాలిటిక్ మూవ్మెంట్, అంటే ఫ్లెక్సిబుల్గా మూవ్ అవ్వడానికి ఆ ఫుడ్ అలా జారుకుంటూ వెళ్ళి ఒక స్పింక్టర్ ఉంటుంది ఆ పైప్కి కింద, కొంచెం వదులుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే వైట్ రైస్ ఉంటుందో ఇవన్నీ లోపలికి వెళ్ళంగానే మీకు బాడీలో ఈ స్టార్చ్ని మెటబలైజ్ చేయడానికి, లేకపోతే అరిగించడానికి, ఒక పచ్చళ్ళ చేయడానికి మనకి ఎమిలేజ్ అనేది రిలీజ్ అవుతుంది. పొట్ట మొత్తం మీకు పొట్ట వాల్స్ అంతా కూడా ఎంజైమ్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. ఏ ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి? మనకి ఎమిలేజ్ రిలీజ్ అవుతుందా? మన గ్లూకోజ్ మెటబాలిజం చేయాలన్నా, మీరు తిన్న రైస్ మెటబలైజ్ చేయాలన్నా, లేకపోతే ఇడ్లీ లాంటి ఒక టఫ్ కార్బోహైడ్రేట్స్ మెటబలైజ్ చేయాలన్నా మీకు ఎమిలేజ్ ఖచ్చితంగా కావాలి, రైట్? దాంతోపాటు మీరు చూసుకుంటే ప్రోటీన్స్ ఒకటి రిలీజ్ అవుతుంది. ప్రోటీన్స్ ఎందుకు? మీరు ప్రోటీన్ పదార్థం ఏం తిన్నా సరే దాన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. ఈ ఎమిలేజ్ ప్రోటీన్స్తో పాటు లిపిడ్ ఒకటి. లిపిడ్ అంటే అర్థం ఏంటి? ఫ్యాట్. సో మీరు ఏ ఫ్యాట్ తిన్నా సరే ఫ్యాట్ మెటబాలిజం, ఫ్యాట్ని బ్రేక్ డౌన్ చేయాలంటే ఎమిలేజ్, ప్రోటీన్స్, లైపేజ్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది. ఫైనల్గా మన ఫైబర్ తింటాం. జామకాయల్లో మీకు ఈ పిండి పదార్థం ఉంటుంది, దాంతోపాటు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. లైక్ బాదం పప్పులో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఈ ఫైబర్ని మనం కంప్లీట్గా బ్రేక్ డౌన్ చేయాలంటే సెల్యులోజ్ అనే పదార్థం కూడా, ఎంజైమ్ కూడా రిలీజ్ అవుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో చాలామంది ఏంటంటే వాళ్ళు రైస్ ఒక్కటే తింటారు. వాళ్ళకి ఆకలేస్తే గుర్తొచ్చేది కూడా రైసే. సో మనకి ప్యాంక్రియాస్ అన్నది
ఎందుకు పని చేయకుండా మొరాయించడం మొదలెట్టింది ఏ రోజున గ్రహించారా? ఈరోజు మన ఇంట్లో కూర్చుని టీవీ చూస్తుంటే మనం తినేది పులిహార తెప్పించుకుంటుంటాం. అదంతా ఏంటి? స్టార్చే. మనకి ఎప్పుడైనా పొద్దున్న లేవగానే మళ్ళీ ఇడ్లీ తింటాం, అది స్టార్చే. మళ్ళీ మనం దోశలు తింటాం, అది స్టార్చే. రైస్తో మనం చేసేది. పెసరట్ లాంటివి అకేషనల్గా తింటూ ఉంటాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పొద్దాక ఏదో రిపీట్ చేస్తుంటే మీరు బోర్ కొట్టచ్చు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే చాలా సీరియస్గా వినండి. మీ 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 శరీరం మీ పొట్ట వాల్స్ నుంచి 4 ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. అంటే మీరు 4 రకాలైన ఫుడ్స్ తినాలి. అందుకనే బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. ఈ 4 తినకుండా మనం కేవలం రిఫైన్డ్ మీకు సంబంధించిందే తిన్నాం, మీరు ప్రోటీన్ తినట్లేదు, ఫైబర్ తినట్లేదు, ఫ్యాట్ తినట్లేదు, ఆబ్వియస్లీ అది గ్యాస్ కింద డెవలప్ అయిపోయి ఫ్యూచర్లో మీకు ఫ్యాటీ లివర్ లాగా రావడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థైరాయిడ్ బాధన పడడం, తర్వాత షుగర్ బాధన పడడం, అలాగే కంటిన్యూ చేసుకుంటూ పోతుంటే మీకు విపరీతమైన పొట్ట రావడం, నడవలేకపోవడం, చెమట్లో పట్టడం, కొన్నాళ్ళకి మంచానికి పరిమితం అయిపోతాం కంప్లీట్ అన్ని రోగాలతో. ఇప్పుడు ఈ రోజు నేను క్లియర్గా మీకు చెప్పేది ఏంటంటే మీరు కార్బోహైడ్రేట్తో పాటు ఖచ్చితంగా ఫైబర్ తినండి, ప్రోటీన్ తినండి. ఎందుకంటే ఎప్పుడైతే ఇవి తిన్నారో మీ పొట్ట భాగం నుంచి రిలీజ్ అయ్యే ప్రోటీన్ కానీ, ప్రోటీన్స్ అంటారు కదా, దానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఆల్రెడీ మీరు రోజు ఎమిలేస్కి న్యాయం చేస్తున్నారు, ఇప్పుడు ప్రోటీన్కి న్యాయం చేయండి. మీరు కార్బోహైడ్రేట్ ఎడ్డు తినండి, దాంతోపాటు ప్రోటీన్ మీకు అనిపించిన ఏ ప్రోటీన్ అయినా చక్కగా తినండి, దాంతోపాటు ఫైబర్ తినండి, దాంతోపాటు ఫ్యాట్ తినండి. ఎందుకు మీ ఆరోగ్యం పాడవుతుంది. పైగా మీరు మంచి స్ట్రెంత్గా కనపడతారు, మీ బాడీ అంతా మంచి ఛాయతో వెలిగిపోతూ ఉంటుంది. సో దయించి నేను చెప్పేది ఏంటంటే మీకు ఆకలి వేసినప్పుడు మన మైండ్ న్యూరాన్స్కి మనం అలవాటు చేసింది కేవలం పిండి పదార్థాలు మాత్రమే. ఇప్పుడు కొత్తగా మీరు అన్ని రోగాల నుంచి బయటపడాలా, నా జీవితం ఈ రోజు నుంచి నా బాడీ చాలా అద్భుతంగా పనిచేయాలా, నేను చేసే వర్క్ చాలా షార్ప్గా చేయగలగాల, నా బ్రెయిన్ నుంచి చక్కగా అన్నిటిని స్కాన్ చేసి నాకు అవుట్పుట్ ఒక ఆన్సర్ అనేది త్వరగా ఇవ్వాలి. ప్రతి ప్రాజెక్ట్లో సాఫ్ట్వేర్ వాళ్ళకి, సేల్స్లో వాళ్ళు రోజు ప్రిపేర్ అయ్యి మార్కెట్లో ప్రొడక్ట్ గురించి చెప్పడం, ఇవన్నీ అవ్వాలంటే మీరు అంత బ్యాలెన్స్డ్ డైట్ చక్కగా తీసుకుంటే మీరు చాలా ఫిట్గా ఉంటారు. పైగా అన్ని పోషకాలు మీ బాడీకి అందుతూ ఉంటాయి. మీరు షుగర్ నుంచి దూరం అవ్వచ్చు, థైరాయిడ్ నుంచి దూరం అవ్వచ్చు, ప్యాంక్రియాస్ మొరాయించడం దాని నుంచి దూరం అవ్వచ్చు, ఒబెసిటీ నుంచి దూరం అవ్వచ్చు. మీకు లాంగ్ టర్మ్లో కేవలం కార్బోహైడ్రేట్ ఒక్కటే తీసుకుంటే మీకు మజిల్స్ అన్నీ కూడా గ్రో అవడం ఆగిపోతాయి. ఎట్రోఫీ అంటే మీకు ప్రోటీన్ లేకపోవడం వల్ల మీ టిష్యూస్ అన్నీ ఎలా అంటే ఒక పొడిలా రాలిపోతూ ఉంటాయి, వాటికి బలాలు ఉండవు, మీలో బలం ఉండదు. అందుకనే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా గమనించిన ఒక పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఒక తద్దినాలకి వెళ్ళినా సరే మీకు చెమటలు పడుతూ ఉంటాయి, ఒక మూల అలా కూర్చుండిపోయి ఉంటారు, లేవలేరు, చాలాసేపు టైం పడుతుంది. అదే మీరు ప్రోటీన్ తినండి, దాంతోపాటు అదే మీరు ఫ్యాట్ తినండి, మీలో శక్తి ఖచ్చితంగా ఉద్భవిస్తుంది, పెరుగుతుంది, మీరు చాలా ఫిట్గా ఉండడం మొదలెడతారు. అలానే మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు కార్బోహైడ్రేట్ తినడం కంప్లీట్గా ఆపేయకండి. మీరు ఏ బాదాం తిన్నా, ఏ ప్రోటీన్ తిన్నా సరే మీకు ఈ షుగర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాటిలో దాగున్న న్యూట్రిషన్స్ని మజిల్లో కూర్చోపెట్టేదే కార్బోహైడ్రేట్స్. వాటిని తీసిపడేమని నేను ఎప్పుడు చెప్పట్లేదు. అచ్చంగా వాటి మీదే మీరు డిపెండ్ అవ్వద్దు. వాటితో పాటు కాంబినేషన్గా ఇవన్నీ తింటే మీ ఆరోగ్యం బాగుంటుంది, పొద్దున్నే లేవగానే మంచి పూపు వస్తుంది, మీ హెల్త్ అంతా ఎక్స్ట్రాడనరీగా తయారవుతుంది, మీ మైండ్ షార్ప్గా అవుతుంది, మీ బాడీ ఛాయ్ అంతా ఒక సెలబ్రిటీలా తయారవుతారు. చాలాసార్లు మనం అనుకుంటాం మన డాక్టర్స్ చాలా అందంగా కనపడతారని. వాళ్ళకి చదువుకున్నారు 10 ఏళ్ళు అయ్యా, వాళ్ళు ఏం టైం వేస్ట్ చేయలేదు. వాళ్ళ శరీరాన్ని ఎంత నీట్గా మెయింటైన్ చేయొచ్చో వాళ్ళకి తెలుసు. అందుకనే మనం వాళ్ళకి ఒక హీరోలా కనపడతారు వాళ్ళు. సో వాళ్ళు మనం చూడంగానే చెప్పేస్తారు మనలో ఏ లోపం ఉందో డయాగ్నోస్ చేసేసి ఈజీగా. ఎవరైతే వాళ్ళ శరీరాన్ని కాపాడుకుంటారో వాళ్ళు చాలా డిసిప్లిన్గా బిహేవ్ చేయడం మొదలెడతారు. ప్రతి పని మీద వాళ్ళు చాలా కేర్గా ఉండడం మొదలెడతారు. ఈ యొక్క ప్రపోర్షన్ మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ గంట